హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీతు విలేజ్ మైండ్స్. ఈరోజు మనం టేస్టీగా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం బాండి గ్యాస్ మీద పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం కదండి. అది కొంచెం వేడయ్యాక ఆవాలు, తిరగమాత గింజలన్నీ వేసేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కింది, ఆవాలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు పచ్చెనగపప్పు, మినపప్పు వేసేసుకున్నాం. ఇవన్నీ వేగిపోయాక పచ్చిమిర్చి, కరివేపాకు చూసారా, ఇలా ఇవన్నీ బాగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం, ఇప్పుడు టమోటా ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకున్నామండి. కొంచెమే వేసుకోవాలి మితంగా, లేకపోతే ఎక్కువ ఉప్పు కష్టం అయిపోద్ది. ఇలా ఫ్రై అవుతూ ఉంది కదండి, కొంచెం చిటికెడ పసుపు వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, రవ్వని ఇలా మనం కానీ కొంచెం బ్రౌనీగా ఫ్రై చేసి పెట్టుకుంటే, పచ్చి వాసన పోయే వరకు వేయించి పెట్టుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా చేయడానికి ముందు రవ్వని కొంచెం ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా వేగిపోయింది కదా, రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వాటర్ వేసేసుకున్నాం కదా. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో ఆ కప్పుతో 3 కప్పుల నీళ్ళు పోసేసేయాలి. అప్పుడే మనకి ఉప్మా అనేది గట్టిగా కాకుండా బాగుంటుంది, సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళు అనేటివి బాగా మనకి తెల్లినాక రవ్వ వేసుకుంటే ఉడికిపోద్ది. చూడండి, నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు రవ్వ వేసేసుకున్నాం. ఇలా రవ్వ వేసేసుకొని అడుగంటుకోకుండా, ఉండలు కట్టకుండా ఇలా మనం తిప్పుతూ ఉంటే ఉప్మా రెడీ అయిపోద్ది. చూసారు ఫ్రెండ్స్, వేడివేడిగా ఉప్మా రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోయే రెసిపీస్లో ఉప్మా ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.